చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక గల్ఫ్ ఏజెంట్ అయినటువంటి వ్యక్తిని రిమాండ్కి తరలించిన తర్వాత అతన్ని విచారించేందుకు కస్టడీ తీసుకున్న పోలీసులు ఆయనని కొట్టారు, అందుకే ఆయన మరణించారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసుల వర్షన్ ఇంకోలా ఉంది. ఏదేమైనా కూడా పోలీసుల కస్టడీలో ఉండగా ఆ వ్యక్తి మరణించడం కొంత ఆందోళనకు దారితీసింది. ప్రజెంట్ ఈ విషయం ఒక్కసారిగా నిజామాబాద్ లో హైటెన్షన్ రాజేసింది. ఏజెంట్ సంపత్ని అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించిన పైన కుటుంబీకులు పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నారు, ధర్నా చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఇవి నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దృశ్యాలు. అక్కడ ఆయన కుటుంబీకులు చేరుకున్నారు. కస్టడీ ఆయన రిమాండ్కి తరలించిన 12వ తేదీ రిమాండ్కి తరలిస్తే వెంటనే ఆయన్ని కస్టడీ తీసుకున్నారు పోలీసు. కస్టడీ తీసుకొని విచారిస్తూ ఆయన ఏం చేశారో తెలియదు, కానీ ఆ తర్వాత కుటుంబీకులకి ఆయన మరణ వార్తను అందించారట. సంపత్ మృతితో ఒక్కసారిగా ఆసుపత్రి ఎదుట కుటుంబీకులు ఆందోళన చేపడుతూ ఉన్నారు. పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కొంత హైటెన్షన్ నెలకొంది. నకిలీ వీసాల కేసులో అరెస్ట్ అయినటువంటి పెద్దపల్లి జిల్లా అంతర్గాంకు చెందినటువంటి ఈ సంపత్ జగిత్యాలలో శ్రీరామ్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నడుపుతూ ఉన్నాడు. అయితే దుబాయ్ పంపిస్తానని మోసం చేశాడని సంపత్ పైన పలువురు యువకులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారితంగా ఆయన అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఆయనకి 2 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ తరలిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు సంపత్ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చికిత్స పొందుతూ ప్రజెంట్ సంపత్ మృతి చెందినట్టు తెలుస్తోంది. రిమాండ్లో ఉన్న వ్యక్తిని కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో కస్టడీలోన ఆయన పోలీస్ కస్టడీలో మరణించారు. ఒకసారిగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఆ కుటుంబీకులు మొత్తం కూడా రోడ్డుపైకి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. తనకు ఎటువంటి అనారోగ్యం లేదని, చాలా చురుగ్గా ఉండేవాడని, కొంత అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన పైన కేసులు నమోదై అరెస్ట్ అయితే అయ్యాడు. కానీ పోలీసుల సమక్షంలో పోలీసులు తీవ్రంగా ఆయన పైన దాడి చేయడం క్రమంగానే ఈ యొక్క దారుణం జరిగింది. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదు, కానీ పోలీసులు మాత్రం అనారోగ్య సమస్య అంటూ చెప్తున్నారని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. పెద్ద ఎత్తున బంధువులంతా అక్కడ రోధిస్తూ ఉన్నారు. ఆసుపత్రి బయట ఆందోళన చేపడుతున్నారు. కన్నీరు మున్నీరుగా అక్కడ విలపిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నించేద్దాం. ఇప్పుడే వచ్చింది. సంపత్ మరణానికి పక్కగా పోలీసులే కారణం అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. రిమాండ్కి తరలించిన వ్యక్తిని కస్టడీకి తీసుకొని ఈ రకంగా దాడి చేయడం మూలంగానే పోలీసులు ఆ వ్యక్తి పైన విచక్షరహితంగా దాడి చేసి కొట్టడం కారణంగానే సంపత్ ఈ రకంగా మరణించినట్టు బంధువులు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తనకి కుప్పకూలిపోయాడు, తనకి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉందో మాకు తెలియదు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఒకసారి ఆర్టీవీతో అటు బంధువులు ఇటు పోలీసులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందాడని చెప్పి బంధువులు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే గత 3 రోజుల క్రితము పోలీసులు అతన్ని రిమాండ్కి తరలించారు. రిమాండ్ తరలించిన నేపథ్యంలో పోలీసులు కేసును రీకన్స్ట్రక్షన్ నిమిత్తము జడ్జి ద్వారా పర్మిషన్ తీసుకొని అతన్ని ఇంట్రాగేషన్ కోసం పిలిపించినారు. దాని సందర్భంగా పోలీసుల కస్టడీలో మా సంపత్ మృతి చెందాడని చెప్పి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, మీ సంపత్ అసలు ఏం చేస్తాడు, ఎట్లా ఏమైంది, మీ సంపత్ ఏమైంది? మా సంపత్ సార్ చిన్న కన్సల్టెంట్ పెట్టుకుంటూ జగిత్యాల లైసెన్స్ తోటి దానిలో మేనేజ్మెంట్ చేస్తుండు. గత 7-8 నెలల క్రితం ఒక 4-5 లావోస్ అనే దేశానికి పంపించిండు. వానికి తెలియదు స్టార్టింగ్ పంపించిన ఆ వ్యక్తులు 7-8 నెలలు అక్కడ పని చేసుకొని తిరిగి వచ్చారు. ఏదో ఎంబసీ రిటర్న్ పంపిస్తుందని తిరిగి వచ్చారు.
తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిరని మా వాళ్ళని పోయిన గత 4వ తారీఖు నాడు సైబర్ క్రైమ్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి 2 రోజులు ఉంచుకున్నాడు తెలియదు, జైలుకి రిమాండ్ చేసిరు. రిమాండ్ చేసిన తర్వాత రీసెంట్లీ మొన్న 12 తారీఖు నాడు ఒకరోజు కస్టడీకి అని తీసుకున్నారట. ఆ కస్టడీకి తీసుకొని ఆ రోజు రాత్రి మొత్తం 3rd డిగ్రీ ప్రయోగించారు సార్. ప్రయోగించి నిన్న జగిత్యాలకు వాళ్ళ ఆఫీస్కి తీసుకొని వచ్చారు వాళ్ళని, ఇదే సైబర్ క్రైమ్ వాళ్ళని. వాళ్ళ ఆఫీస్కి తీసుకొస్తే అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి వాళ్ళందరూ పట్టుకొని ఏడ్చి, వాళ్ళు ముట్టుకుంటే ముట్టుకోవసలేదు, నన్ను ముట్టకూరి, నాకు దెబ్బలు బాగా కొట్టిర్రు, నేను బతికే పరిస్థితి లేదు, నేను తట్టుకుంటలేను, బాగా హింసించి చంపిరు. లాస్ట్కు ఏమైందని చెప్తే మళ్ళీ వాళ్ళే సైబర్ క్రైమ్ వాళ్ళు 5 టాబ్లెట్లు ఇచ్చారట. 5 టాబ్లెట్లు వేసుకోమని ఇచ్చారట. అవి వేసుకున్న తర్వాత అమ్మ నేను ఉండనో బతుకున్నా నాకు తెలియదు అని చెప్పి వాడు ఏడ్చుకుంటూ వచ్చి చంపేసారు. ఇప్పుడు వాడిని రాజ్యం మళ్ళీ 3rd డిగ్రీ ప్రయోగించి వాడిని చంపారు. మళ్ళీ పోలీసు కష్టంలో చంపేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చట్టబద్ధంగా కాకుండా వాళ్ళ వ్యవస్థాగతంగా కాకుండా వ్యక్తిగత పని చేసి ఇప్పుడు మా మామూలు ప్రాణం తీసినారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగించారో వాళ్ళందరి మీద హత్య కేసు నమోదు చేయాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద హత్య కేసు నమోదయ్యేంత వరకు కూడా మేము ఆ పోరాటం ఇట్లనే ఉంటుంది. ఆ శవాన్ని కూడా వీళ్ళకే పెడతాము. చంపినట్టు ఆ కుటుంబాన్ని మమ్మల్ని కూడా చంపడానికి సిద్ధము. మీరు సావడానికైనా సిద్ధంగా సంపూర్ణంగా మీ చేతుల్లో చేస్తాము. మీకు అధికార బలం ఉంది, అధికార బలంతో కేసులు పెడతాను బెదిరిస్తున్నారు. తీసుకొచ్చిన సార్ ఇప్పుడు విచారణకు కస్టడీకి తీసుకున్న వాళ్ళు విచారణ పేరు మీద రాత్రంతా కొడతా ముట్టుకోనియకుండా నాతో అయితే లేదు నేను చచ్చిపోతున్నా పడుతున్నా అంటే అవి ఏమైంది బిడ్డ అంటే మా పెద్దమ్మ ఇట్లా ముట్టుకోనిక పోతే ఇలా నన్ను ముట్టకూరి నా భయంతో వస్తుంది, నన్ను చాలా కొట్టిరు, ఘోరంగా కొట్టిరు. వాళ్ళు ఎందుకన్నా చెప్పినా ఇంకొకరికైనా చెప్పినా కానీ మళ్ళీ రిపీట్ అవుతా అని వాళ్ళే లెవెల్ ఎక్కుంటుండే అపరస్మార స్థితిలోకి పోతా అంటే 5 గోళీలు ఇచ్చి మింగు 5 గోళీలు ఇప్పి 5 గోళీలు మీకు ఇచ్చేస్తారు ఆఫీస్కి వచ్చి. తీసుకొచ్చే వరకు కదా 12 గంటలకు ఏమైందేమో ఇక చచ్చిపోయారని చెప్పేసారు సార్ వీళ్ళు. నా అల్లుడు సార్, నా అల్లుడు, నాకు 2 బిడ్డలు, నా 3 బిడ్డలు పడ్డది 2 అల్లును సార్. వాళ్ళు 2 అల్లులను కొట్టిర్రు, పెద్ద అల్లుని బాగా కొట్టిర్రు. సంపత్తి ఇప్పుడు చనిపోయినాయని చిన్న అల్లుని తక్కువ కొట్టిరట. కొట్టి తీసుకొచ్చిర్రు అక్కడికి, అది మన జగతాలు తీసుకొచ్చిర్రు. మేము ముట్టుకున్నాం ఇట్లా. నిన్న లైవ్ లో ఉన్నామండి మేము. నిన్న మా బామ్మర్దికి ఇది ఇట్లా అయిందంటే మేము పోయినా అక్కడ చూడడానికి పోతే ఏమైందని పర్మనెంట్ చేస్తే, బాబా ఇట్లా సంగతి బాబా, నన్ను కొడతారు బాబా, నన్ను ఎట్లయినా తీసుకోబో బాబా, నేను బతకట్లేను, నన్ను ఘోరంగా ఏడ్చి బతిలాడితే ఒక 2 రోజులలో బెయిల్ తీసుకొస్తారంటే బాబా నేను బతకట్లేను బాబా, నొప్పులు బాగా తట్టుకోలేకపోతున్నా, ఎందుకు ఈ టాబ్లెట్ సార్ నేను అడిగిన సార్ ఆ టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు సార్ మా బొమ్మదికి అని నేను అడిగితే నీకు ఎందుకయ్యా అన్నాడు. బొమ్మది ఏమైందిరా అంటే బాబా నన్ను కొట్టిరు బాబా, నేను బతకలేని పరిస్థితులు ఉన్నా బాబా, నా భార్య పిల్లలు నువ్వే చూసుకోవాలని చెప్పి ఏడుస్తున్నాడు సార్ నైటు. అదే మళ్ళీ సాయంత్రం 6:30 8 గంటలకు ఫోన్ మాట్లాడిన తర్వాత రాత్రి 12 గంటలకు మా చెల్లెకు ఫోన్ చేసిరట, మీ ఆయనకు ఇట్లా హార్ట్ స్ట్రోక్ ఏదో వచ్చింది, మీరు వస్తారా రాదా అని ఫోన్ చేసి బెదిరిస్తే ఆ రాత్రి మేము వచ్చడం జరిగింది. వచ్చేసరికి మధ్యలోకి వచ్చినాక మీ ఆయన చనిపోయిందని మాకు చెప్పడం జరిగింది సార్. భర్త అయితే చంపిరని చెప్పిరు సార్, బాగా కొట్టిరట ఆయనని. కొట్టిన విషయం అడుగుదామని చెప్పంటే మళ్ళా కొడతారని చెప్పి అన్నాడు. చూపించుకో నడవత్తలేదు సార్ నా భర్తకు చెప్తే మళ్ళా కొడతామన్నారట. 10 దాకా ఫోన్ మాట్లాడింది సార్ మాతోటి, మంచిగా మాట్లాడినాడు. 1:30కే గిట్లున్నాడు అని చెప్పి ఫోన్ వస్తుంది సార్. రిమాండ్ ఖైదీ సంపత్ మృతితో పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే ఈ సంపత్ ఎలా మృతి చెందాడనే ఘటనపై నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఆ సంపత్ మృతి పోలీసుల హత్యగానే చెప్తున్నారు బంధువులు, అసలు ఏం జరిగింది సార్? నిన్న 10:30 ప్రాంతంలో అతనికి కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఆర్మ్ లాగుతుందంటే మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సంబంధించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అవుతూ అక్కడ ఉన్నప్పుడు కొలాప్స్ కావడం జరిగింది. దాని మీద యాజ్ పర్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి దాని మీద సరైన విచారణ అనేది చేపట్టారు. అదే సార్ చెప్పండి, బంధువులు అయితే ఆరోపించిన 5 టాబ్లెట్లు ఒకటేసారి వేసిండు, ఎవరికైనా చెప్తే మాత్రం మిమ్మల్ని కొడతాం, మరింత కొడతామని చెప్పి మమ్మల్ని భయపెట్టాడని చెప్పి మాకు చెప్పాడు, సంపత్ చనిపోకముందు అని చెప్పి చెప్తున్నాడు. అలాంటిది ఏం లేదండి, అట్లాంటి మా దృష్టికి ఏం రాలేదు. ఇది ఏదైనా కూడా ఎంక్వైరీ అనేది ఇంక్వెస్ట్ బై మెజిస్ట్రేట్ కాబట్టి మెజిస్ట్రేట్ ముందు వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పచ్చు.
మొత్తానికి చూసుకోవచ్చు దీనికి అందరికి సంబంధించి ఎంక్వైరీ ఏదైతే మేజిస్ట్రేట్ ఎంక్వైరీ తర్వాతనే అన్ని విషయాలు వెల్లడిస్తాం. మొత్తానికి సంపత్ మృతితో అయితే పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవన్నీ కూడా తప్పు. ఏదైతే మేము ఎంక్వైరీలో భాగంగానే తీసుకొచ్చామో అతనికి నిన్న 10 గంటల సమయంలో అతనికి చేతు నొప్పి రావడంతో అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో ఒక్కసారి కుప్పగూలవడం దానికి అందరికి సంబంధించి సిఆర్పి చేసినప్పటికీ కూడా ఆయన బతకలేడని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న వర్షన్ ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఎక్కడికైనా